అయితే పర్టికులర్ ఈరోజు అయితే మా శివ స్టూడియోకి పిలవడం జరిగింది. నమస్తే భవాని. నమస్తే. అటువంటి వాళ్ళ వల్లే కదా మన కల్చర్ పాడు. మీ గ్రేట్ కాల్ ఒకసారి కళ్ళు కత్తుకుంటాను సార్. భవాని ఎందుకు బజార్లో పెడుతుందని చెప్పేసి అడుగుతున్నారు. అదేం మాట అండి. అద్దిచ్చి అయితే సంసారాలు ఎందుకు నాశనం చేసుకుంటారు? ఇంకా దాపరికం ఎందుకు? చూడు చూడు ఈ గత నా కర్మ, నాకు నువ్వు పడ్డావు. ఒక ఆడవాళ్ళు సంసారం పాడైతుందంటే ఒక సెక్స్ అనే చెప్పొచ్చా? ఉన్నాయి అందులో కరెక్ట్ గా వన్ ప్రాబ్లం అయితే సెక్స్ గురించి. అలాగా పాపం, మీరేం బాధపడకండి. అమ్మాయి వేరే అబ్బాయికి వెళ్ళి చూడాలంటే ఎందుకు చూస్తారు? మానవ సేవే మాధవ సేవ. మా సర్వీస్ కేసులు ఇన్ని చూసాం. ఒగో చక్కగా ఉంటేనే కదా చూడకుండా ఉండేది. అసలు ఏమి కాకుండానే వెళ్ళిపోతారా? వీడియో చూస్తా అక్క అని చెప్పేసి చూడను ఎవరి. అవునా, నిజమా? ఇంకా నేను చదువుకున్నట్టయితే ఇంకెంత ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని. నా దుకాణాన్ని ఎత్తేస్తున్నాయి. జనరల్ గా పబ్లిక్ బజారేషాలు వేస్తున్నావు, నువ్వేం చేస్తున్నావు? చూసావా, ఇన్నాళ్ళు జనాలు నిన్ను చూసి నవ్వేవారు, ఇప్పుడు నన్ను చూసి నవ్వుతున్నారు. అందుకే నాకు ఈ పెళ్ళొద్దురా బాబు. దాటిపోయినావు తెలుసా నువ్వు? డాక్టర్ సమరం గారిని కూడా నువ్వు దాటిపోయి చెప్తున్నావు. వస్తాం బాబు, నమస్కారం. ఎవడైనా సరే నువ్వు చక్కగా ఉంటేనే కదా అమ్మ నీ మొగుడు నీకెళ్ళి చూసేది. చాలా థ్యాంక్స్ గురు. లైంగిక బాధను అర్థం చేసుకుని నాకు ఇంత హెల్ప్ చేస్తున్నందుకు. తర్వాత డోసులు పెంచుకుందాం అని చెప్పిన. నాకు అర్థం కాలేదు సార్. సంసారం అంటే ఏంటి భవాని? నన్ను ఎవరనుకుంటున్నావు? ఇచ్చుడు. ఇప్పుడు సంసారం అంటే గుట్టుగా చేసుకునేది. అది సంసారం అంటే ఏంటి నీ ఉద్దేశంలా? సంసారం ఎవరిని పట్టుకొని ఏం అడుగుతున్నావు? మీరు హత్తవనంటే చిన్న సజెషన్ సార్. ఏం చేయడం లాట్ సార్, ఇంకా మేము వెళ్ళి రైట్స్ తీసుకుంటాం సార్.